రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా ఈ రేస్ అనేది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తీసుకొచ్చింది మాత్రమే కానీ దాంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. అధికారులు డబ్బు వాళ్లకు సంబంధించిన విషయం, డబ్బు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, వాళ్లకు డైరెక్ట్ హవాలా ద్వారా కాదు కదా అయ్యింది, డైరెక్ట్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. ఈ 16-17 నెలల పాలనల రేవంత్ రెడ్డి రైతులు అరిగోసపడుతున్నారు, వాళ్లకు నీళ్ళెట్లియాలని ఆలోచించు. కళ్యాణ లక్ష్మి లేదు, నీ తులం బంగారం లేదు, తులం ఇనుము కూడా లేదు. ఈ విషయం గురించి ఆలోచించు. అంతేగాని నిన్న నువ్వు అందాల పోటీలను తీసుకొచ్చినావు, ఎవరిని ఉద్ధరించడానికి తీసుకొచ్చినావు? ఒక ఇంగ్లాండు ఆ అమ్మాయి పాల్గొనడానికి వచ్చిన మిస్బిహేవ్ చేసిందని తెలంగాణ పరువు మొత్తం ప్రపంచవ్యాప్తంగా బజార్న పడేసిపోయింది. ఈ ఫార్ములా ఈ రేసులో అట్లేమన్నా రావన్న చేసిండా? 700 వృద్ధి రేటు పెరిగింది, 700 కోట్ల వృద్ధి రేటు పెరిగింది. సినిమా హాళ్ళు అనుకోండి, హోటళ్ళు అనుకోండి, రెస్టారెంట్లు అనుకోండి, కిక్కిరిసి మన కోసం ఇవాళ తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన గొప్ప వ్యక్తి. ఆయనను విచారణ పిలవడం అనేది నిజంగా విచారకరం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఉన్నది. నిన్న అవార్డులు ఇచ్చిన గద్దర్ అవార్డులు ఇచ్చిండ్రు. గద్దర్ అవార్డులు ఇచ్చినప్పుడు విప్లవోద్యమానికి పురుడు పోసిన గొప్ప నేత, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని గర్జించిన వ్యక్తిని ఓకే అంటే ఓయో హోటల్కి వస్తా అని మరముళ్ళ భోగముళ్లతో తీసుకొచ్చి ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపులతోని పాటలు పెట్టి అవార్డులు ఇచ్చిండు. నువ్వు ఇచ్చిన అవార్డు మీద అసలు గద్దర్ ఫోటో ఉందా అని నేను అడుగుతున్నా.